రాష్ట్ర బడ్జెట్ అంతా రాక్షసులాగా తినేసి మొత్తం టీఆర్ఎస్ గవర్నమెంట్ మొత్తం ఫ్యామిలీ తినేసింది ప్రజల ధనాన్ని. అమరవీరుల గురించి శ్రీకాంతాచారి లాంటి వాళ్ళని కూడా గుర్తించకుండా కోట్లాది రూపాయలు మొత్తం ఫ్యామిలీ తినేసింది. తినేసిన వాళ్ళు 4వ రోజు నుంచే ముఖ్యమంత్రి సీట్ ఎక్కినప్పటి నుంచే కావు అని అలాంటి పట్టించుకోవడం మాకు అవసరం లేదని రేవంత్ రెడ్డి గారి స్టైలే కరెక్ట్. కొన్ని మిస్టేక్స్ జరుగుతుంటాయి. ఇప్పుడు మనము ఎక్కడో పనిచేస్తున్నప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అవుతుంటాయి. అలాగే కొన్ని జరిగితే మధ్యతరగతి పేదవర్గం జరిగినాయి, కొన్ని నష్టం జరిగింది. హైడ్రా పేరుతో అనుకోండి, మూసీ పేరుతో కొంత జరిగినాయి, ఒప్పుకుంటాను నేను. దాన్ని కరెక్ట్ చేసే అధికారంలో మేము ఉన్నాం. కోల్పోయిన వాళ్ళకి తిరిగి ఇల్లు ఇప్పడమా, వాళ్ళ కాంపెన్సేషన్ కిందకి ఏం మాట్లాడడం అనేది కూడా ఆ లెవెల్లో హైడ్రా గురించి మనం మాట్లాడదాం. అంతకంటే ముందు చాలా హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ముఖ్యంగా 6 గ్యారెంటీలు దాదాపు 2 గ్యారెంటీలు అమలైనట్టున్నాయి. మిగతా 4 గ్యారెంటీల కసరత్తు ఎలా జరుగుతుంది? ఇప్పుడు బడ్జెట్ ఉండదని మొత్తం జీరో చేసి అప్పులు పెట్టి పోయారు. ఆ అప్పులు కట్టడానికే అప్పులు చేయాల్సి వస్తుంది మనకి. అదే కనుక వాళ్ళు చేయకుండా ఉండి ఖజానాలో ఉంటే మిగులు బంగారు తెలంగాణని వీళ్ళు అడుక్కునే టైప్లో చేసిపోయిన తర్వాత, ఇప్పుడు కొత్తగా కోడలు వచ్చిన తర్వాత అక్కడ బియ్యమే లేదు, అన్నం వండలేదు అంటే ఎలా ఉంటుంది? డబ్బా ఉంది కానీ ఖాళీ డబ్బా ఉంది. అది ఎవరికి తెలుస్తుంది? మనం ఓపెన్ చేస్తేనే కదా తెలుస్తుంది. అలాగే రాష్ట్ర ఖజానా కూడా మొత్తం దోసుకొని వెళ్ళిపోయారు. ప్రజలకి ఏముంటుంది పాపం, వాళ్ళకి అంత అమాయకులు. నా ఇంటికి ఎప్పుడు వస్తుంది అని చూస్తారా తప్ప ఇండివిజువల్ బెనిఫిట్స్ అందులో లేవన్న సంగతి కొంతమందికి అర్థమైంది. అర్థమయ్యే సరలేవయ్యా 1 year అయింది కదా చూద్దాంలే అంటున్నారు. పాపం కొంతమంది వెయిట్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, పెన్షన్స్ కోసం వెయిట్ చేసే వాళ్ళు ఉన్నారు, ఇల్లు కోసం వెయిట్ చేస్తున్నారు. రేషన్ కార్డు ఇస్తామంటున్నాము, ఇప్పుడు సంక్రాంతిలో రేషన్ కార్డులు ఇస్తామంటున్నాము. వీళ్ళు ఒక్కటి చేశారా? ఇవన్నీ చేయలేదు. ఇల్లు కట్టారు, ఇల్లు కూడా వాళ్ళ కంట్రోల్లో వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కంట్రోల్ చేసి అర్హులకు ఇవ్వలేకపోయారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్కటి చేస్తున్నప్పుడు పథకాలు ఇచ్చింది వెంటనే చేయడానికే మా దగ్గర ఏం మ్యాజిక్ లేదు. లేకపోతే వాళ్ళు చేసినట్టు దోచుకొని వాళ్ళ దగ్గర చేసుకొని కాంట్రాక్ట్లు చేపించి ఎప్పుడు ముఖం కూడా ముఖ్యమంత్రి సెక్రటరియట్ ముఖం చూడండి, మంత్రులు అసలు ఎవరు కలవని వాళ్ళు, అలాంటి వ్యవస్థ లేదు. ప్రజల కోసం పనిచేస్తున్నారు, మంత్రులైనా అందరూ చేస్తున్నారు. సరే ఆ చేసే దాంట్లో నచ్చకపోవచ్చు వాళ్ళకి, ప్రతిపక్షం కాబట్టి. తిన్నారు కదా, అరగట్లేదు. అందుకని వచ్చి బయటకు వచ్చి కావు అని అరుస్తున్నారు. ఆమె కూడా లేచింది ఒక బోనం అంట, బతుకమ్మ అంట, ఆమెకు 120 అడుగులంట, అందరికంటే పెద్దగా పెట్టాలని కవితమ్మ కావు అరుస్తుంది, హరీష్ రావు కావు అరుస్తున్నారు. ఈ కాగిగలను మేము ఎప్పుడు పట్టించుకుంటామమ్మా? అరుచుకొని మా దగ్గర ఉంది, కాగ్ రిపోర్ట్ ఉంటుంది, ఎవిడెన్స్ ఉంటుంది, అసెంబ్లీ ఉంది. మీరు ఎప్పుడు అసెంబ్లీ కూడా లేదు. మాకు అసెంబ్లీలో మేము మాట్లాడుతున్నాం, ప్రజలకు వాస్తవాలు చూపిస్తున్నాం. ఆ బట్టి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులు కానీ ఇచ్చే సమాధానం చెంపచెల్లు. ఎలాంటి అరుపులు అరిచినా కూడా ప్రతిపక్షం బలమైన ప్రతిపక్షం కాస్త బలంగానే అరుస్తారు. ప్రతిపక్షమే లేకుండా చేశారు కదా. డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నువ్వు కరెక్ట్ ఉన్నావు అనుకో, నీ దగ్గర సాక్ష్యం ఉందనుకో, నువ్వు ఎందుకు భయపడతావు? నేనే దొంగ అందని నేనే ఎక్కేసి దొంగ అని అరిస్తే ఎట్లా ఉంటుంది? ఈ దొంగలంతా వచ్చి మళ్ళీ చేరారు ఇక్కడ. వీళ్ళు అరిస్తే ఎవరైనా లెక్క పెడతారా? బాబు నువ్వు అప్పుడు చేసావు ఇది అని చూపించే లెవెల్లో మేము ఉన్నాంగా. అంత ఈజీగా పడేవాళ్ళం కాదు. అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో కాంగ్రెస్ పార్టీ ఎదుర్కొన్న అంటే కొన్ని విమర్శలు చూస్తే, ముఖ్యంగా తెలంగాణ తల్లి వివాదం కావచ్చు, హైడ్రా కావచ్చు, తర్వాత హైడ్రా ఏర్పాటు కావచ్చు, మూసీ ప్రక్షాళన, ముఖ్యంగా ఈ సమస్యలు. అయితే ముందు మనం తెలంగాణ తల్లి వివాదం మాట్లాడుకుంటే, బీఆర్ఎస్ పార్టీకి ఒక తెలంగాణ తల్లి, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక తెలంగాణ తల్లి, రేపు ఇంకొక పార్టీ అధికారంలో ఇంకొక తెలంగాణ తల్లి. ఒక నిమిషం పుష్పలేల్ గారు, అంటే ఇంతమంది తెలంగాణ తల్లులు అంటే రాజకీయంగా ఇప్పుడు సెంటిమెంట్ పరంగా తెలంగాణ తల్లా, లేకపోతే రాజకీయంగా తెలంగాణ ఎలా అనుకుంటే అలా, నీ కళ్ళకి ఎలా కనపడితే అలా నువ్వేమన్నా అనుకో. దాని గురించి మాకు ఆలోచించే శక్తి అవసరం లేదు, మాకు ఆ టైం వేస్ట్. ఆ కవితమ్మకి ఏముంది, 100 కోట్లు లిక్కర్లో కొట్టేసింది, బాగా డబ్బులు ఉన్నాయి. ఇటు ఆ బావగారు అవుతాడా ముఖ్యమంత్రి, నేను అవుతానా, లేకపోతే రేపొద్దున నాకేమని వస్తుందా, లేదు జనాలు ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలి కాబట్టి, ఓ సబ్జెక్ట్ పెట్టుకొని వెళ్ళాలి కాబట్టి మళ్ళీ ఆ బొమ్మ పెట్టి అక్కడ పోయి నేను పెట్టిందంటే పెట్టుకో, నేను ఎవరు వద్దన్నారు? ఇప్పుడు నీ ఇంట్లో నీకు తగ్గట్టు నువ్వు నచ్చినట్టు చేసుకుంటావు, ఎవరు రైట్ వాళ్ళకు ఉంది, చేసుకో. దాని మీద నేను పెద్దది పెట్టాను, అందులో బతుకమ్మ లేదు, బోనాలు లేవు అంటే మేము చేసుకునేంత లెవెల్లో మాకు పెట్టావా? బతుకమ్మని బతకనీయకుండానే చేసిపోయిన వాళ్ళు బతుకమ్మ గురించి మాట్లాడితే ఇట్లా, అదేమో దాన్ని పెట్టలేదన్న సబ్జెక్ట్ మాట్లాడేవి ఎందుకు? సో అవన్నీ పెద్ద ఇంపార్టెంటే కాదు. వీళ్ళు అడిగే విధానికి మా దగ్గర సమాధానాలు ఉన్నాయి, శ్వేతపత్రం ఉంది, అసెంబ్లీ అనేది ప్రజల్లో చెప్పే అవకాశం ఉంది. డెఫినెట్గా మేము అన్నిటికీ సక్సెస్ అవుతాము. అండ్ రేవంత్ రెడ్డి నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఆ అర్హత ఉంది. సెలబ్రేషన్స్ ఇంకా బాగా ఘనంగా చేసుకుంటాము. త్వరలో 6 దాంట్లో ఇంకా అన్నీ కూడా
కరెక్ట్ ఉన్న వాళ్ళని సన్నకారు చిన్నకారు రైతులకే ఇస్తాము, పేద మహిళలకే ఇస్తాము, పేదవాడికే ఇల్లు ఇస్తాము, అంత పేదవాళ్ళే. ఇంతకుముందు దోచుకున్నారు, ఎవరు పడితే దోచిపెట్టారు, అలా ఉండదు ఇప్పుడు. అంత న్యాయంగా జరుగుతుంది. కాబట్టి ప్రజలకి కన్విన్స్ చేసుకోవడము, నమ్మకమైన పార్టీగా కాంగ్రెస్ పార్టీ, అమ్మలాంటి పార్టీ, ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి అదన్నీ సర్దుకుని వెళ్ళి మేము కూడా స్ట్రాంగ్, ఎంత స్ట్రాంగ్ ఉంటే అంత స్ట్రాంగ్ అవుతాం అపోజిషన్. ఇంకొక సమస్య విషయానికి వస్తే హైడ్రా ఏర్పాటు. హైడ్రా ఏర్పాటు అనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఒక సాహసోపేతమైన నిర్ణయం, ఎవరు అవునన్నా కాదన్నా. కానీ ఏదైతే ఒక లక్ష్యంతో ప్రారంభించారో, ఒక మంచి సదుద్దేశంతో, అది పక్కదో పట్టి పేద మధ్యతరగతి వర్గాలు విక్టిమ్లుగా మారటం, వాళ్ళ ఇళ్ళు కూల్చేయటం. ఒక మంచి పని చేస్తున్నప్పుడు కొన్ని మిస్టేక్స్ అవుతుంటాయి. రోజు నువ్వు వంట చేసేది అనుకుందాం, మన ఆడవాళ్ళ సబ్జెక్ట్. ఒక్కోసారి నీది ఎందుకు చెడిపోతుంది అంటే నువ్వే చేస్తావు. అలాగే పరిపాలన లోపల కొన్ని అవకతవకలు కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. జరిగినప్పుడు అది నష్టం జరగకూడదు పేదవారికి. సో ఆ కోణంలో మళ్ళీ మేము అన్నీ తెప్పించి, అందులో ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకందరికీ కూడా తప్పకుండా ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో అన్నీ తీసుకుంటున్నాము. హైడ్రా ఆఫీసర్ కూడా చెప్పడం జరిగింది, కొంచెము చూసి చేయమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అప్పుడంతా కాదు, ఒకవేళ వాళ్ళు కరెక్ట్గా ఉంటే అప్పీల్ చేసుకునే అవకాశాలు ఇస్తున్నాము. కొంచెం లిబరల్గా కొంచెం చేయడం కూడా జరిగింది. ఇంతకుముందు నాలాల మీద కట్టినప్పుడు వీళ్ళు పర్మిషన్లు ఇచ్చి పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కట్టి అంతమంది చచ్చిపోతే కూడా వాళ్ళు ఏమేమి పాపాలు చేశారో ఆ పాపాలన్నిటి సెట్ చేయడానికి చాలా టైం పడుతుంది. అలాగే హైడ్రా పనితీరుతో పాటు మూసీ ప్రక్షాళనకు సంబంధించి కూడా, మూసీని నందనవనంగా చేస్తామంటున్నారు, కానీ అక్కడ కూడా మూసీ సంబంధించి కూడా పేదవాళ్ళ ఇల్లు కూల్చేయడం. అవును, ఇస్తాం తల్లి అవి. సో బలంగా ఇటు బీజేపీ కూడా పోరాటం చేస్తుంది, అంటే బలంగా పోరాటం చేస్తుంది. అంటే ఈ ఇష్యూకి సంబంధించి ఒక్కరోజు పోయి పడుకొని దోమలు గరవకుండా అవన్నీ రుద్దుకొని మంచి మేకప్ వేసుకొని కెమెరాల ముందు ఫొటోస్ ఇచ్చుకున్నది. ఏదేమైనా బలమైన ప్రతిపక్షం బలంగా పోరాటం చేస్తుంది. ఏం బలమమ్మా, 10 ఏళ్ళు మోదీ వచ్చిన తర్వాత దిక్కు లేదు, గవర్నమెంట్ తెచ్చుకునే దిక్కు లేని బీజేపీ గురించి మాకు మాట్లాడితే విమర్శల్ని మీరు ఏమంటారు? మీరు ఈ విమర్శలు మేము పట్టించుకునే టైం లేదు మాకు 24/7 మాకు ప్రజల సమస్యలను చూడడమే సరిపోయింది. ఈ ప్రతిపక్షాలకు చెప్పడానికి అసెంబ్లీ ఉంది, ప్రజలకు చెప్తాము. ముఖ్యమంత్రి గారు దానికి ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉన్నాడు. ప్రతి జిల్లాకు వెళ్తూనే ఉన్నాం, పార్టీల వల్ల జరుగుతూనే ఉన్నాయి. మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడు అధ్యక్షుడు, బీసీ నాయకుడు అయ్యారు. అలా కోఆర్డినేషన్తో ఇద్దరు లెవెల్లో వెళ్తూనే ఉంది. జిల్లా రివ్యూలు జరుగుతూనే ఉన్నాయి. సో ఎవరు ఎక్కడ అవసరం ఉన్నదానికి అక్కడ వాళ్ళు పంపిస్తారు, వాళ్ళు వెళ్తున్నారు, పని చేసుకుంటున్నారు. ఇప్పుడు మా పని మాకు చేస్తూ ఉంటే మధ్యలో వచ్చి జోరి గెలగక ఈయన అంటూ ఉంటే ఏం చేస్తాం, దాన్ని చెవి మీద కొట్టేస్తాను, దాన్ని చంపేస్తాం. కానీ మేము చంపకుండా అక్కడ దొలిపేస్తున్నాం. ఆ దొలపడం వల్ల మమ్మల్ని కలుస్తానంటే మాత్రం ఊరుకుంటారా? ఊరుకోరు. మేము చేసేది ప్యూర్గా జనాల కోసం. జనాలు మా గురించి ఉన్నారు కాబట్టి మమ్మల్ని గెలిపించారు. భవిష్యత్తులో ఇంకా 4 ఏళ్ళు ఉన్నాయి. ఆ 4 ఏళ్ళు సక్సెస్ఫుల్గా చేస్తాం. భవిష్యత్తులో కూడా కాంగ్రెసే వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే నాయకత్వాన్ని చేపట్టి భారతదేశం అంతా తిరిగారో, ఈ పార్టీ ఏంటి, ఈరోజు ప్రియాంక గారు మాకు రావడం, పార్లమెంట్లో మా వాయిస్ని రేకెత్తించడం, అసలు నిజంగా ఇవంతా గుడ్ సైన్. ఓకే. సో రెండు ఏంటంటే సీనియారిటీగా ఉన్న పార్టీలో కూడా యాక్సెప్టెన్స్ వచ్చింది. అంటే అందరు మేమే ఉండాలని కాకుండా యంగ్స్టర్స్ని అవకాశాలు ఇప్పించడం, ప్రతి వాళ్ళని యంగ్ జనరేషన్ ముందుకు తీసుకెళ్లాలన్న కాంక్ష కూడా వచ్చింది. కాబట్టి ఆ ఎంకరేజ్మెంట్ కూడా మనకు కనపడతాం. అంటే ఇక్కడ మీరేమో యంగ్ జనరేషన్ని బాగుంది అని చెప్తున్నారు, కానీ ఒక షిప్కి ఒక క్యాప్టెన్ ఉంటాడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో సహజంగానే అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ, కానీ ఇప్పుడు మరీ ఎక్కువగా కనిపిస్తుంది. చాలామంది క్యాప్టెన్స్ అయిపోయారు, చాలామంది నాయకులు అయిపోయారు, ఒక బ్యాలెన్స్ లేదు అనే విమర్శలు కూడా వినిపిస్తాయి. అబ్బా, ఇప్పుడు ఇంట్లో 10 మంది పెద్దవాళ్ళు ఉంటే ఏం చేస్తావు? వెళ్ళగొట్టేస్తావా? నానమ్మ ఉంటుంది, తాత ఉంటాడు, మామ ఉంటాడు, అందరూ ఒకే ఏజ్ గ్రూప్ వాళ్ళు. వీళ్ళంతా కష్టపడే వాళ్ళే కదా పార్టీకి. ఎవరు పని చేసినా చేయకపోయినా పార్టీని పట్టుకొని ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు వాళ్ళు. సో వాళ్ళని మనము ఇంకోటి ప్రజాస్వామ్యం అంటే మా దగ్గర ఎక్కువ. ఇప్పుడు అందరూ కూడా ముఖ్యమంత్రి లెవెల్లో ఉండే లెవెల్కి ఉండే వాళ్ళు ఎవరికి తక్కువ లేరు అందరు లీడర్షిప్లో. సో అందరికీ ఉంటుంది కదా, నేను ఎక్కువ ఇంట్లో పెద్దవాళ్ళు ఈగో ఉంటుంది కదా. నువ్వు ఎంత సంపాదిస్తున్నా, నువ్వేం చెప్పినా వెళ్ళేటప్పుడు పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని ఉంటారు. ఏరా అని అడిగితే నాన్న ఇప్పుడే వస్తానని చెప్పి వెళ్ళాలి. నువ్వు చెప్పకుండా వెళ్తే కోపం వస్తుందా లేదా? అంటే అలాగే ఈ పార్టీలో ఉన్న వాళ్ళని పెద్దవాళ్ళందరూ కూడా మాకేం కన్ఫ్యూజన్ లేదు, క్లారిటీగానే ఉన్నాం. అధిష్టానం అప్పట్లాగా కాకుండా మంచిగా గమనిస్తూ ఉంది. అపోజిషన్ లెవెల్లో ఉన్న రాహుల్ గాంధీ నాయకత్వంలో కానీ ప్రతిదీ కింది స్థాయి నుంచి కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. అప్పట్లాగా కాదు. ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళాలన్నా కూడా ఇక్కడ నుంచి నువ్వు వెళ్ళి అక్కడ ఏదో పైరవి చేసుకున్న కుదరదు. ఇక్కడ నుంచి నీ డేటా అక్కడ వెళ్ళిపోతుంది. సో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. న్యూ టెక్నాలజీ అడాప్ట్ చేసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ కూడా. సో అప్పుడులాగా పెద్దవ తరంలాగా వాళ్ళని రెస్పెక్ట్ ఇస్తాము. అలాగే డే టు డే పాలిటిక్స్లో
మేము నువ్వు తక్కువ మేము తక్కువ, చూసుకుందామంటే చూసుకుందాం, సై అంటే సై, అంతేగాని గాంధీ సిద్ధాంతంలో నేనైతే ఒప్పుకోను. రేవంత్ రెడ్డి గారు ఆల్మోస్ట్ అలాగే ఉంటారు, నేను కూడా అలాగే ఉంటా. కొడితే అబ్బా బాగుంటావని ఇంకో చెప్పు ఇవ్వను నేను. వాడు ఒక్కడు కొడితే నేనన్నా ఒకడు కొట్టకపోతే నేను అసలు ఊరికినే ప్రసక్తి లేదు. నేను ఒకడు కొట్టడానికే ప్రయత్నం చేయాలి, చేయకపోతే అది కుదరదు. ఇప్పుడున్న సమాజంలో అలా బతికితేనే బతకనిస్తారు, లేకపోతే లేదు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి మీరు ఎన్ని మార్క్స్ ఇస్తారు? 100కే జనరల్ ఇప్పుడు మార్క్స్ వేయకూడదు, గ్రేడ్స్ అనుకోవాలి. ఓకే, ఏ గ్రేడ్లోనే ఉన్నాడులే. మార్క్స్ అంటే మళ్ళీ డిసప్పాయింట్. ఏనేనా ఏ ప్లస్ కాదంటారా? ఆ ప్లస్లకి నెక్స్ట్ ఇయర్కి వస్తాడు. ఇప్పటికైతే ఏ క్యాడర్లోనే ఉన్నాడు. మీరు చాలా ముక్కుసూటిగా చెప్తారు కదా. ఏదైనా కూడా ఇప్పుడు పని చేస్తున్నాడిని చేయకుండా వదిలేసి ఎక్కడో ఒక దగ్గర ఆపాలన్న ప్రసక్తి ఇప్పుడు లేదు. చేసేవాడు చేస్తున్నాడు, చేయనియండి అనుకుని కలుపుకొని వెళ్ళే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఆయనకు మంచి మార్క్సే వస్తాయి. అండ్ ఏ ప్లస్ కి నెక్స్ట్ ఇయర్ వెళ్తారు, మిగతా 4 గ్యారెంటీలు అమలు చేసిన తర్వాత డెఫినెట్గా వెళ్తాయి. డెఫినెట్ 6 100 అయినా 100 6 అయినా అవి అవ్వడం ఖాయం.